హాయ్ అండి. శ్రావణ మాసంలో ఇలా మనం చేతితో తయారు చేసిన గాజుల మాల అమ్మవారికి వేసి పూజ చేసుకుంటే ఎంత బావుంటుంది కదండీ! వరలక్ష్మి వ్రతం వస్తుంది. వరలక్ష్మి వ్రతంలో మనం అమ్మవారిని రకరకాలుగా అలంకరిస్తూ ఉంటాము. అంతేకాకుండా మనం ఇలా సొంతంగా రంగురంగుల గాజులతో అమ్మవారిని అలంకరించేసి పూజ చేసుకుంటే చాలా మంచిది కదండీ! చాలా సింపుల్‌గా, ఈజీగా మనం ఇలా మాలననేది తయారు చేయొచ్చండి. ఎక్కువ టైము తీసుకోదు. నార్మల్‌గా మనం పూలు అల్లినంత సేపు గూడా మనకు పట్టదనమాట. మనం గాజుల మాల తయారు చేయడానికి. గాజులు మంచి గాజులు ఓటు లేకుండా గాజులు తీసుకునేసి, ఒక చిన్నపాటి లేస్ గానీ, ఏదైనా దారం థ్రెడ్ గానీ తీసుకునేసి, ఫస్ట్ గాజుకు ముడి వేయాలండి. తర్వాత రెండో గాజు తీసుకున్నప్పుడు ఇదిగోండి లేస్‌ననేది లోపల వైపు నుంచి బొటనవేలు ఇటువైపుకు తిరగవేయాలనమాట అంతే. తర్వాత టైట్‌గా అలా పెట్టేసి ఇంకో గాజనేది అల్లేసుకోవాలండి. ఇదిగోండి బొటనవేలుకు ఇటువైపు మనం వేసుకోవాలనమాట. అటువైపుకు వేయొద్దండి. ఎప్పుడైనా గానీ ఇటువైపుకు వేసుకోవాలనమాట. తిరగవేసుకోవడమే. ఒక గాజు అలా పెట్టేయడము, తర్వాత లేస్ లోపల నుంచి బయటికి తీయడము, తర్వాత ఇటువైపుకు తిరగవేయడం. అంతే అండి. మనం ఇలా తయారు చేసేటప్పుడు మనం వేసిన లేస్ అనేది ఇదిగోండి ఇలా క్రాస్‌గా రావాలనమాట. అంతే. మనం ఇలా గాజుల మాల తయారు చేసేటప్పుడు కొన్ని గాజులు అల్లేసరికి మనకి చేతులలోకి రావు కదండీ! అలాంటప్పుడు ఏదైనా క్లాత్ వేసుకునేసి ఇదిగోండి ఇక్కడ ఒక 3, 4 గాజులు పట్టుకునేసి మిగతా గాజులన్నీ అలా అల్లొచ్చండి. చాలా ఈజీ అనమాట. ఇంగ లాస్ట్ గాజుకు మళ్ళీ కొంచెం ముడి వేసుకుంటే సరిపోతుందండి. గాజుల మాల ఇలా తయారైన తర్వాత కొంచెంగా మనము సాగబీకామనుకోండి పర్ఫెక్ట్‌గా గాజుల మాల అయితే తయారైపోతుంది. ఇది చూడండి గాజుల మాల ఎంత అందంగా ఉందో అమ్మవారి పటానికి వేయగానే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇలా చిన్న పటం దగ్గర నుంచి పెద్ద పటం వరకు గూడా అమ్మవారికి మనం మాలని తయారు చేయొచ్చు. లేకుంటే విగ్రహానికైనా మాలని తయారు చేసేసి శ్రావణ శుక్రవారాల్లో లేకుంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు లేకుంటే నార్మల్‌గా శుక్రవారాల్లో గానీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఇన్‌స్టా పేజ్‌ని ఇప్పుడే ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.